కూర్చోండి 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 కూర్చోండి. బాగుందా భోజనం? ఏంటి సప్పు సప్పుగా ఉంది? బాగానే ఉందా? పెట్టించుకొని తినండి ప్రశాంతంగా. బాగుందరా? నమస్తే అన్న. కానీ 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 జాగ్రత్త. బాగానే ఉన్నాయి. ఏమన్నా మార్చాల్సి ఏం లేదు, మార్చేది ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అన్నం పప్పు అన్ని అన్ని కూరగాయలు వచ్చినాయి. బాగా సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి. జగన్ ఈయన వచ్చి చంద్రశేఖర్ అన్న వచ్చిన అని చూస్తున్నాం. ఎలా ఉంది చంద్రశేఖర్ గారు వచ్చిన బాగా ఏం లేదు, ప్రమాణం జరుగుతుంది. ఎక్సలెంట్ ఉంది. అది దాదాపు నేను 4వ వార్డు నెంబర్ని వైసీపీ సుతగురాతండ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఎప్పుడో ఒకసారి వస్తా, ఎప్పుడైనా తిని వెళ్ళిపోతా. ఎక్సలెంట్గా ఉంది. మళ్ళా చంద్రశేఖర్ సారే వచ్చేది, మళ్ళీ అది భారీ మెజార్టీతోనే వస్తాడు. సురేష్ సార్కినే బాగా మెజార్టీ వస్తాడు బాబు. కంపల్సరీగా డెఫినెట్లీ గన్ షాట్ బాబు. అతనంటే నాకు ఫేమస్. నాకు కూడి పెట్టమని బాధలో కాగితం లేదు బతికినవాడిని బాబు. నాకు ఏం జాబు లేదు, ఏం లేదు. నాకు భార్య పిల్లలు ఎవరు లేదు. ఒక్క ఏకాకిని బాబు. కానీ అతను గెలవాల అంతే. నాకు సూపర్గా ఉంది బాబు. ఎప్పుడు తింటున్నాను, ఇప్పటికే 20 రోజులు తింటున్నాను నేను. ఇవాళ 20,000 రూపీస్ 20,000 మంది వచ్చినారు బాబు. నిన్న 15 మంది వచ్చినారు. ఇవాళ అంటే 2,000 మంది వచ్చినారు బాబు. ఇవాళ చాలా బాగుంది బాబు. ఓకే బాబు. ఏమద్దు బాబు, ఎక్కువైపోయింది. అది కూడా నాకు బియ్యం ఇస్తారు, నాకు పింఛన్ ఇస్తారు, మరి నాకు అన్ని ఇస్తారు బాబు. నో డౌట్ బాబు. ఇల్లు ఉంది బాబు, అతని ద్వారా ఇచ్చినారు ఇల్లు. అంతా చేసినారు బాబు. కాకపోతే కొద్ది లోనే బాబు, కొద్ది ఇప్పిస్తే కొద్ది బతుకుతాను బాబు. ఒక్కనే బాబు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాధికుడిని, ఉన్నతమైన వ్యక్తిని మన తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత పార్టీ బలోపేతమై జననాయకుడిగా, జనం మెచ్చిన నాయకుడిగా తాటిపత్రి చంద్రశేఖర్ గారు జనాలలోకి చొచ్చకపోతున్నాడు. అయితే తాటిపత్రి చంద్రశేఖరు ఒక విద్యాధికుడైన కూడా జనములో కలియదిరుగుతూ అందరికి క్షేమాభివృద్ధి కనుక్కుంటూ అందరినీ మంచి మనసుతో చిరునవ్వుతో పలకరిస్తూ ఆనాడు రాజశేఖర రెడ్డి ఎలా చిరునవ్వుతో ఉన్నాడో ఈరోజు మన తాటిపత్రి ఎర్రగొండపాలెంలో నియోజకవర్గంలో అలా పర్యటిస్తూ రాజశేఖర రెడ్డి పోలికతో జనాలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఫుడ్డు ఇన్ని సంవత్సరాల నా రాజకీయ అంటే 40 సంవత్సరాల అనుభవం నాకు రాజకీయంలో, చరిత్రలో ఎన్నడూ వెరగని రీతిలో మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాటిపత్రి చంద్రశేఖర్ అన్న వచ్చిన తర్వాత ఫుడ్డు విషయంలో బ్రహ్మాండంగా, చరిత్రలో ఎవరు కూడా అన్నం లేదు, వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు కూడా తాకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. బహుశా అరుదు ఇది, ఇలాంటి నాయకుడు దొరకటం చాలా అరుదు. 3 నెలల నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పెడుతున్నాడు. వచ్చిన వాళ్ళు భోజనం లేదు అనకుండా కడుపు నిండా తిని హాయిగా సారు పేరు పండుకునేటప్పుడు కూడా నిద్రలో కూడా చంద్రశేఖర్ సార్ వచ్చిన తర్వాత ఇక్కడికి పోతే మాకు టిఫిన్ దొరుకుతుంది, టీ దొరుకుతుంది, మంచి భోజనం పెడుతున్నాడని చెప్పి ప్రతి ఒక్క జనాలలో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సారు వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుడ్ బాగానే ఉంది. సారు వచ్చిన కానీ ఇబ్బంది ఏం లేదు. ఎట్లా టోడు వచ్చి తినిపోతానే ఉన్నాను. జనవరిల కాడి నుంచి ఈ రోజు ఉండదు, ఈ రోజు లేదనేది లేదు. బాగానే జరుపుతుండ్రు, బాగానే భోజనం చేసుకుంటున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ బాగానే ఉంటుంది తినడానికి. ఏం తగ్గినవి ఏం లేవు. ఇంకా కాయదంటే తింటున్నామే. అన్నీ అందుతున్నాయి. మజ్జిగ కానీ, పప్పు కానీ, చారు కానీ. సరే, ఒక నిమిషం అటో ఇటో ఇబ్బంది పడకుండా భోజనాలు పెడతానే ఉంది. ఇది 3వ నెల. వారానికి 2 సార్లు పెడుతుర్రు. ఏమి ఇబ్బంది లేదు. 7 వరకు సార్ గెలుస్తాడు.
దానికి ఇబ్బంది లేదు. ఎక్కడ చెప్పమని చెబుతా, ఏడ కాదు ఒంగోలు చెప్పమని చెబుతాను, లేదు అమరావతిలో చెప్పమన్నా చెబుతా. ఆ డౌట్లు ఏం లేవు, తిరుగులేదు. ఇంకా తాకిన వ్యవహారం మనకు తెలియదు. గురపచాల పంచాయతీ గంగుపల్లె అన్న ఇప్పుడు భోజన సదుపాయం పెడుతున్నారు కదా, బాగున్నాయి. ఎలా ఉంది? మిమ్మల్ని- మీరు ఆ, ఎప్పుడు నుంచి తింటున్నారు? మేము 2 నెలల నుంచి తింటూనే ఉన్నాం. వచ్చినాడు ఓకే. రోజు అన్నానికి ఏం రాం కదా, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ గెలుతాడు. చంద్రశేఖర్ బ్రహ్మాండం పెడుతుండు. అది తర్వాత నాన్ వెజ్, మాంసము అన్ని బ్రహ్మాండే, మాంసం, మజ్జిగ, పెరుగు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అన్ని బాగానే ఉన్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ, దాటిపల్లి చంద్రశేఖర్ ఎలా? చంద్రశేఖర్ ఇబ్బంది లేదు మా మండలం. ఆ ఇబ్బంది లేదు. ఆర్యూరు మండలం కానీ మా మండలం, దోనాల మండలం, తిప్పరాంతకం, పులచరి ఇబ్బంది లేదు. పెద్ద బొమ్మల గ్రామ పంచాయతీ ఇప్పుడు చేయని సింగప్రసాద్ మా గ్రామమే, మాకు ఇబ్బంది లేదు. రాజశేఖర రెడ్డి అప్పుడు ఉండగా ఎలుగొండ ప్రాజెక్టు ఫస్ట్ శంకుస్థాపన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఒక్క పని చేయలే. పని చేయకపోతే ఇప్పుడు వచ్చిన జగన్ నిన్న ఓపెన్ చేసిండు పోయిన ఒక 5-6 రోజుల్లో. అలాగే అంగన్వాడీ కానీ, హై స్కూళ్ళు కానీ, ప్రీజినిమెంట్స్ కానీ, పోతే 18,000 కానీ, ఇవన్నీ ప్రతి స్కీమ్ అందుతుంది. ఎక్కడికో ఎందుకు, నా కూతురుకు నిన్న గర్భిణీ అయితే హాస్పిటల్కి పోతే ఇక్కడ ఎర్రగొండపాలెం ఆపరేషన్ చేస్తే అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే 50,000, నాకు 5,000 రెడ్డి ఇచ్చింది గవర్నమెంట్. జగన్ మరం వలన చంద్రబాబు కోటేయాలన్నా, చంద్రబాబు అంత మోసగాడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేడు. అది ఎందుకంటే ప్రతి చంద్రబాబుతే కరువు అవుతుందబ్బా. ఆయన జరగబట్టి ఎండలు, ఆయన జరగబట్టి ఎరకు వర్షాలు పడు. ఇప్పుడు ఎన్ని కాదు, చంద్రబాబు ఎక్కడ ఏలి పెడతాడో అక్కడ వర్షాలు పడవు. అంటే పార్టీ కదా అతని వాళ్ళకి వ్యతిరేకత. జగన్ వచ్చేసి ఎక్కడ కాలం పెట్టి వర్షాలు పడతాయి. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి 2 సంవత్సరాలు అయితే ఆర్థిక బడ్జెట్ ఉన్నా కానీ జగన్ పోరాడిండు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ దాక్కుర్రు. ఆ రోజు వాలంటీర్ పెడితే వాలంటీర్ తిడతాడు చంద్రబాబు, పోతే ఇంకొకళ్ళని తిడతాడు, వాడు కాదు ఈడు కాదంటాడు. నువ్వు చేయకూడదు మన కరోనాలో, నువ్వు ఎందుకు హైదరాబాద్ దాక్కున్నావు, నువ్వు హైదరాబాద్ ఎందుకు దాక్కున్నావు అంటే పని చేయొచ్చుగా. అదే జగను కేంద్ర ప్రభుత్వం పోరాడి మోడీ గాడి కాడికి పోయి 7,500 ఇంజెక్షన్ మనకు ఊరికేసిండు. మళ్ళీ ఆ రోజు నువ్వు ఉండవా ఇక్కడ రాష్ట్రంలో? ఇప్పుడు వచ్చి నాకు ఓట్లు వేయండియా, నాకు ఓట్లు వేయండి అంటే చంద్రబాబు ఈడ యాత్ర జనాలు తెక్కల 2వ పులివెందుల చంద్రశేఖర్ అనే అతని 30,000 పైన గెలుస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోర్రి, నేను ఇప్పుడు చెబుతున్నా. జగన్ అయితే 120, 130 అయితే గెలుస్తాడు సీట్లతో. అది భోజనాలు ఇబ్బంది లేదబ్బా, ఆయనకి ఇబ్బంది లేదు. భోజనాలు పెడుతుండు, ప్రతి ఒక్కరిని బలకరైతుండు, ప్రతి ఒక్కరి కార్యకర్త ఇబ్బంది లేకుండా పోతుంది. మేము ఎరిగినాక ఇలాంటి నాయకుడు మాకు దొరకలే, లేడు కూడా. మేము సురేష్ చేసినాము, జంకేకరెడ్డి చేసినాము, కేపీ కొండారెడ్డి చేసినాము, ఇవన్నీ చేసినా ఇంత భోజనాలు పెట్టి ఇంత ఆదరించే మనిషి ఇప్పుడు దొరకలే. మా అదృష్టం అనుకుంటున్నాం. ఏం పెట్టినా నా కడుపు నుండి చాలు, ఏం పెట్టింది కాదు, కడుపు నుండి చాలు. ఏం పెడితే బంగారం పెడితే నిండుద్దా? ఏదైనా టయానికి అన్నం పెట్టినోడు దేవుడు. అది ఆకలి కొన్నోడు అన్నం పెట్ట, కానీ నువ్వు బంగారం పెడితే బంగారం తింటారు జనాలు. కానీ తిన్నావా తినలేదు. నిన్న తర్వాత మాట్లాడుకున్నాం మనము. ఇప్పుడు మీరేం మాట్లాడుకోండి, వాళ్ళను తర్వాత మాట్లాడదామన్నాడు అని అంటుండు. ఫస్ట్ మన జగనే అన్నట్టుగా చెప్తున్నాడు. మాకు జగన్ అన్న రావాలి ముందు. జగన్మోహన్ రెడ్డి రావాలా, మా సిరులు ఉండాలా, మేము బతకాలా. మాకు పథకాలు వద్దు, ఏమొద్దు, మాకు మోహన్ రెడ్డి వద్దు చాలు. మా సిరులు ఉండాలా. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో గాని మన రాష్ట్రమే, మన జగనే వస్తాడు, మన చంద్రశేఖరే వస్తాడు. జై జగన్, జై జగన్, జై జగన్ అన్న, జై చంద్రశేఖర్, జై చంద్రశేఖర్ సార్. మన సార్ ఖచ్చితంగా వస్తాడు. దేనికి 100% గా గ్యారెంటీ ఇస్తున్నా. మన చంద్రశేఖర్ సారు చాలా గొప్ప మనిషి, గొప్ప మనుషులతోటి చాలా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాడు. ఇబ్బంది ఏం లేదన్న. భోజనము సూపర్ సూపర్ డూపర్. అసలు భోజనం గురించి మాట్లాడమే అసలు లేవు. ఏం పర్వాలేదు, కోటి బ్రహ్మాండం ఉంది, సూపర్గా ఉంది. చంద్రశేఖర్ అని బాగా పెట్టిన అన్నము పర్వాలేదు, మాకు సూపర్గా ఉంది. అది
మొన్న మనం అద్దెకి పోయిన కూడా భోజనము ఒకసారి తిన్నాం, రెండోసారి ఎనకొండల బండ్లు ఆపి లారీకి పంపించి భోజనం అందరికి ఇచ్చారు ఇచ్చిండు చంద్రశేఖర్ రెడ్డి. అందరు మనకు ఇబ్బంది ఏం లేదు. ఓటు లేకపోతే ప్యాన్ గుర్తుకేస్తాం మా ఓటు ఉంటే ఉంటే నా ఓటు అదే తింటున్నాం 10 పెడుతుండు అదే వేస్తాం ఓటు. అది చెంచారా మేము వాళ్ళ జాగ్రత్త చేస్తారు. మేము వైసీపీ 5వ వార్డు నంబరు భర్తను. చాలా ఇప్పటి వరకు ఎప్పుడు వచ్చినా కానీ అంతకుముందు చేసిరో చేయలేదో చూసాం, కానీ ఇక్కడ ఇన్ఛార్జి తీసుకున్న కానించి చాలా భోజనాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా కానీ మంచి కానీ చెడ్డ కానీ చూసుకుంటున్నారు. కానీ ఒకటి ఎలా అంటే అందరినీ కలుపుకొని పోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను మా టీడీపీ గడ్డ మీద 350 ఓట్లతో గెలిచిన మెజార్టీ మాది వైసీపీ మీద. అలాంటిది నేను ఎప్పుడు రాలే వాస్తవంగా అయితే. ఇప్పుడు వచ్చా కాబట్టి అన్నం తిన్న విశ్వాసంతో ఖచ్చితంగా ఈయన వచ్చిన ఇన్ఛార్జి కానించి అన్నం పెడుతున్నానని తెలుసు, కానీ నేను రాలే ఇప్పటి వరకు. ఇప్పుడు వచ్చా తిన్న విశ్వాసం చూపిస్తాం కాదంటలే, కానీ అందరినీ కలుపుకొని టౌన్లో అనేది కాదు పల్లెలలో, అంటే నేను వైసీపీ కార్యకర్తని, పల్లెల్లో కలుపుకొని పోవాలి. అందరినీ కలుపుకొని పోయి ఏదన్నా కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు నేను వచ్చాను, ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేను వెళ్ళిపోతాను. అలా కాదు, నువ్వు సపరేట్ ఏదైనా లైన్ చేసుకొని ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది పార్టీ మారే వాళ్ళు అంటారు కదా, భోజనాలు పెట్టి ఏదో 10 రోజులు అయిపోయింది కాదు. ఈయన ఇన్ఛార్జి సార్ తీసుకున్న కానించి ఇంతవరకు భోజనాలు తక్కువ ఏం చేయలే. రోజు ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రము ఏదో బజ్జీలో ఒకటి స్మాష్లు టైపులో, సాయంత్రం భోజనాలు. ఇంతకన్నా ఎవరైనా ఏదైనా కానీ ఒకటి అంతా తినేవాళ్ళు వస్తుంటారు, మామూలుగా ఇబ్బంది ఏం లేదు, తినొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి సారు మటుకు ఒకటి ఎవరికైనా కానీ సారుకు కానీ నేను విన్నతో చేసేది ఏంటంటే పల్లెలు బాగా తిరగాల, లైన్ చేసుకోవాలి. బ్రహ్మాండంగా చేస్తుండు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషికి ఆకలి అనేది లేకుండా సమృద్ధిగా భోజనం పెట్టి ప్రజల సమస్యలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు. రేపు బ్రహ్మాండమైన విజయంతో 50-60 మెజారిటీతో గెలుస్తాడు. బ్రహ్మాండంగా ఉన్నదండి భోజన సదుపాయం. ఆకలి అనేది ప్రతి మనిషికి అసలు లేదు. వీడికి వస్తే ఆయన ఆకలి తీర్చేవాడు ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండమైన రుచికరంగా ఉంది. పప్పు, పెరుగు, సాంబారు, వంకాయ భోజనము బ్రహ్మాండంగా పెడుతున్నాం. బ్రహ్మాండంగా పెట్టున్నాం, అందరం తిన్నాము, బాగానే ఉంది. బ్రహ్మాండం అన్ని పెడుతున్నారు. ఇప్పుడు ఇయ్యాలే వచ్చింది, రేపు వచ్చేటప్పటికే వస్తాం మళ్ళా. అది బాగానే జరుగుతుంది, బాగానే బాగుంది అని అందరూ బాగుంది. అందరినీ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి బాగానే. మెజార్టీ మందే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మెజార్టీ మందే, వేరే మార్పే లేదు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కరెక్ట్గా అందరికీ టయానికి పెరుగు, సాంబారు, పప్పు బ్రహ్మాండంగా ఈసారి ఇచ్చిండు. వచ్చిన వాళ్ళకి అందరికీ బ్రహ్మాండంగా ఈసారి ఇచ్చిండు. జగనన్న సౌకర్యంలో బాగా జరుగుతుంది. జగనన్న ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తీరుతున్నాడు, వాళ్ళ అక్కర్లు కనుక్కొని వాళ్ళ సమస్యలు తీరుతున్నాడు. జగనన్నకే మన ఓటు, జగనన్నే సీఎం, జగనన్నే ప్రాధాన్యత, జగనన్నే జై జగను, జై జగను. పంచాయతీ ఏది గతంలో కాంగ్రెస్ నుంచి డీలర్ నేను సత్కోడు పంచాయతీ సతకోడు పంచాయతీ డీలర్ని 10 సంవత్సరాలు. చెప్పండి. నేను వచ్చేసి సచివాలయ కవినేరు, అక్కపాలెం గ్రామం, సత్కోడు పంచాయతీ. ఇబ్బంది లేదు, ఇంత మటుకు తిరిగేలేదు, ఇబ్బంది లేదు. నెంబర్ 1 ఏం పెట్టినా కానీ
ఇబ్బంది లేదు. ఆకలి తీర్చి మనం ఎంత మడుగు పెట్టినా కానీ ఆకలి తీర్చిందే మనకు కావాలి ముందు. నెంబర్ 1 మా ఎస్సీ పాలానికి బోరు తాగునీటి కోసం మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. కానీ సార్ వచ్చినాక ఉడుముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, సార్ గారి ఆధ్వర్యంలో నేనే వేపించింది సచివాలయ కమినేరు జక్కి వెంకటేశ్వర్లు మేమందరం కలిసి మా నాయకుల సమర్థంలో వెళ్ళిపోయినాం. ఇవాళ ఇబ్బందే లేదు. ఎస్సీ పాలనలో మాకు కొరత ఇబ్బందే లేదు. ఆ బోరు వేసినాక ఇంకా వాళ్ళు ఎంత హర్షం వ్యక్తం చేసి మీకు ఇంకా ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చేసినాయి. ఇబ్బందే లేదు. నెంబర్ 1గా ఇబ్బందే లేదు. ఇబ్బందే లేదు. దానికి మళ్ళా మెజార్టీతో గెలవాలా, ఖచ్చితంగా మెజార్టీ దాంట్లో గెలుపు కాదు, మెజార్టీ రావాలా.